హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ గణేష్ చతుర్థి అండి. అయితే ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు కొన్ని కారణాల వల్ల నేనైతే పూజ చేసుకోలేకపోయానండి. సో మా హస్బెండే చేసేసారు. మనంత బాగా అయితే మగవాళ్ళు చేయలేరు కదా. బట్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఆయన చేయగలరా లేదా అని అనుకున్నాను. బట్ చాలా బాగా అయితే పూజ అయితే జరిగిపోయింది. అయితే ఒక చిన్న వ్లాగ్ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. అదిగోండి, ముందుగా మా హస్బెండ్ దేవుడు సామాన్లు అయితే నీట్గా తోమేసి నీట్గా కడిగేశారు. ఇప్పుడు పసుపు కుంకుమ అయితే అన్నిటికీ పెడుతున్నారనమాట. అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అష్టోత్తరం ప్లే చేసి ఉంచేసాను కదా. సో దాని ప్రకారంగా అయితే ఆయన పూజ అంతా చేసేసారు. ఇప్పుడు ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నారు దేవుడికి. మీరు కూడా హారతి తీసేసుకోండి. మాతో పాటు మీరు కూడా అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను.
సో ఈ విధంగా అయితే మా పూజ అయిపోయిందండి. అయితే నేను ఈరోజు కొంచెం పులిహారన పెరుగు గారెలు అయితే చేశాను. ఆవడలు అంటాం కదా, పెరుగు వడలు అంటాము, అవైతే చేసుకున్నామండి. ఇంకా దేవుడికి ఏమీ చేయలేకపోయినా అనే బాధ అయితే ఉంది, కానీ మరి కొన్ని విషయాల్లో అయితే మనం అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. అయితే నేను ఈ వీడియో ఆఖరిన నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న వినాయక చవితి నా పూజ అయితే మీకు పెడుతున్నాను లాస్ట్లో. నేను చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటాను అనేది. ఇప్పుడు మా హస్బెండ్ కాబట్టి పెద్దగా ఏమీ డెకరేట్ చేయలేపారు, బట్ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఆ వీడియో అయితే నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి. మీరు అందరూ ఎలా చేస్తున్నారు పూజ కామెంట్ చేయండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయరా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. Thank you so much for watching. Take care. Bye bye. Love you all.